పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని RG2 GM కార్యాలయ ఆవరణంలో 137వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా RG2 GM బండి వెంకటయ్య సేవా సమితి అధ్యక్షురాలు వనజ వెంకటయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సింగరేణిలో ఈ సంవత్సరానికి గాను 72 మిలియన్ల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం పెట్టుకున్న అనివార్య కారణాల వల్ల తీయలేకపోయామని తెలిపారు. మనము ఈరోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి మనకు అన్ని రకాలుగా సింగరేణి ప్రొవైడ్ చేస్తుంది. మనం ఇంత ఆనందంగా ఉన్నామంటే ఉచిత కరెంటు, ఉచిత మరియు వాటర్సు మరియు ఉచితంగా అన్నీ సమకూరుస్తుంది. ఉచితంగా వైద్యం సమకూరుస్తుంది. మొన్న వెల్ బేబీ షో కూడా నిర్వహించారు మన హాస్పిటల్లో. ఇంతకంటే గర్వంగా చెప్పుకోవాల్సింది ఇంకేముంది? చిన్నపిల్లలను కూడా వదిలిపెడతలేదు మన సింగరేణి. మన పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా చాలా సేవలు అందిస్తుంది మన సింగరేణి. మన సేవా సమితి ఆధ్వర్యంలో మనము అన్ని కోర్సులు నిర్వహించుకుంటున్నాము. ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ఇంకా పోతే కంప్యూటరు, మిషన్, కుట్లు, అల్లికలు అన్నీ కూడా నిర్వహించుకుంటున్నాము. ఇంకోటి గేమ్స్, వాళ్ళ సతీమణులకు సేవా సమితి ద్వారా గేమ్స్ కూడా నిర్వహించాము. ముగ్గుల పోటీలు, ఏ రకంగానైనా చూసుకుంటే అందరం ఆనందంగా ఉండాలని సింగరేణి కోరుకుంటుంది. మనం కూడా సింగరేణికి ఎంతో కొంత చేయూతనిస్తూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఓన్లీ ఉళ్ళు పోసుడు, బ్లాస్టింగ్ చేసుడు, వచ్చేసి సపోర్ట్స్ పెట్టుకోవడము, ఇవన్నీ కాకపోతే ఇప్పుడు వచ్చి సెమీ మెకనైజ్డ్ మైనింగ్ వచ్చింది. మనుషులు మాత్రమే చమ్మాస్తో వేసేసేసి మోసుడు. అప్పుడు వచ్చేసి సరైన గాలి ఉండకపోయేది. బ్లాస్టింగ్స్ ఎలక్ట్రికల్ డిక్టేటర్స్తో ఉండకపోయేది. ఓన్లీ ఫ్యూజులు పెట్టేసి అగ్గిపెట్టెతోనో లేకపోతే ఇంకా దేనితోనో అంటించేది. ఒక 10 అంటించేసి బయటపడాలి. 9, 8 అంటించే టైం కల్లా ఫస్ట్ది పేలేది. ఫస్ట్ది పేలితే చాలా ప్రమాదాలు జరిగేది. లోపల పోయిన వాళ్ళు బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉండేది. కాబట్టి ఆ టైంలో సింగరేణి జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఓన్లీ వీకర్ సెక్షన్స్, అంటే వాళ్ళ బతుకులు అంత ప్రామాణికం లేని వాళ్ళు మాత్రమే జాయిన్ అయ్యేది. కానీ ఆ టైం నుంచి వేసేసి ఇప్పుడు వచ్చేసేసి నాకు ఉద్యోగం కావాలని చదువుకున్న వాళ్ళు, బీటెక్, MBA, చివరికి BDS చదువుకున్న వాళ్ళు కూడా బాటమ్ మోస్ట్ వర్క్కు అప్లై చేసుకుంటున్నారు. దానికి తోడు మాకు రిజర్వేషన్ తక్కువైందని కూడా కొట్లాడి జాయిన్ అవుతారు. అంటే అంత మనం అభివృద్ధి చెందాం. అట్లాగే బోర్డ్ అండ్ పిల్లర్ నుంచి ఇప్పుడు బాస్కెట్ ఫ్రీ మైనింగ్ చేసాం. అట్లాగే నిన్నగాక మొన్న వచ్చేసేసి బీజీ మైన్ చేసాం. బీజీ తర్వాత వచ్చేసి మన ఓపెన్ కాస్ట్ తీసుకొచ్చాం. ఓపెన్ కాస్ట్లో డ్రాగ్ లైను, పెద్ద షవల్స్, పెద్ద డంపర్స్, అట్లాగే అండర్ గ్రౌండ్లో వచ్చేసేసి షేరర్స్, ఇవన్నీ కూడా ఒక్క టెక్నాలజీ కాదు, మనకు లేని టెక్నాలజీ లేదు. ప్రతి టెక్నాలజీ కూడా మనమే అందిపుచ్చుకున్నాం. అందులో భాగంగానే సింగరేణి వచ్చేసి ఈ సంవత్సరం వచ్చేసి 72 మిలియన్ టన్స్ పెట్టుకుంది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల వర్షాలు ఎక్కువ పడడంతో మనం అందుకోలేని పరిస్థితి ఉంది. 72 గాన 68 మనం అందుకోవాలని చెప్పేసి మన యాజమాన్యము, మన పై వాళ్ళు ఆశిస్తున్నారు. అందులో భాగంగానే మన ప్రియతమ డైరెక్టర్స్ అయినటువంటి మన ఏరియా డైరెక్టర్ LV సూర్ణ గారు, డైరెక్టర్ ఆపరేషన్స్, అట్లాగే వెంకటేశ్వర్ గారు, డైరెక్టర్ PP,
అట్లాగే మన డైరెక్టర్ E&M, అట్లాగే గౌతమ్ గారు డైరెక్టర్ అట్లాగే మన CNMD కొత్తగా వచ్చినటువంటి మనకు వచ్చేసేసి దేవరకొండ పేరు కృష్ణ ప్రసాద్ గారు, కృష్ణ భాస్కర్ గారు. కాబట్టి వీళ్ళందరి ప్రోత్సాహంతో మనం ఈరోజు ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం. అనివార్య కారణాల వల్ల మనం ఈసారి మాత్రం ఇళ్ళనే జరుపుకుంటున్నాం. కాకపోతే నిన్న మొన్నటి వరకు కూడా మనం వచ్చేసి స్టేడియంలో మంచిగా జరుపుకునేది. ఏదేమైనా వేడుకలే, పండుగే. ఒకసారి తక్కువైనంత మాత్రాన నెక్స్ట్ సారికి మళ్ళీ రివైవ్ అవుతాం, అదేం ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి ఈ విధంగా జరుపుకోవడానికి కారణమైన మనం ప్రొడక్టివిటీ కూడా మనం 100% తీయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మనకు వచ్చేసేసి OC3లో వచ్చేసేసి మన టార్గెట్ వచ్చేసి 98.7 అయితే మనది వచ్చేసేసి 95.2 వచ్చేసేసేమో OC3ది, 3.5 వచ్చేసేమో వకీలపల్లిది. ఇప్పుడు ఓసీలో వచ్చేసేసి 90.2 మిలియన్ టన్స్, 9.52 మిలియన్ టన్స్ గాన మనకు వచ్చేసేసి ఇప్పుడు ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ 61 lakhs వరకు తీసాం, అంటే 6.1 మిలియన్స్ తీసాం. అది వచ్చేసి OC3లో. డిస్పాచ్ వచ్చేసేసి 6.6 వరకు చేసాం. ఏంటంటే ఒక ప్రొడక్షన్కి డిస్పాచ్కి ఒక 4-5 లక్షలు ఎక్కువ చేసినాం. ఎందుకంటే పోయినసారి మనం వచ్చేసేసి కొంత డంపింగ్ చూపెట్టాం కాబట్టి దానికి సంబంధించి మనం ఎక్కువ డిస్పాచ్ చేయగలిగినాం. ఇక పోయేసేసి మనం ఇప్పుడు చేయాల్సిందల్లా, ఇప్పుడు వకీల్పల్లిలో కూడా నిన్న మొన్నటి వరకు ఒక 60 చిల్లర ఉంది, ఇప్పుడు 70 చిల్లర వచ్చేసింది. అది కూడా మనకు వచ్చేసి సీఎం స్టార్ట్ అయింది కాబట్టి 100% మన దాన్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈసారి వచ్చేసి ఓసీలనైనా అండర్గ్రౌండ్ అయినా 100% తీసుకురావాలి, అవసరమైతే ఇంకొద్దిగా ఎక్కువ కూడా తీసుకురావాలి. పాత బాకీలు కూడా మనం కొంత దాన్ని కలుపుకొనేసేసి డిస్పాచ్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 మిలియన్స్ అంటే 100 lakhs మనం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది.